సంవత్సరంలో నవరాత్రులుగా ఉండేటటువంటివి, అంటే ప్రకటితమైనటువంటివి, తెలిసేటట్లుగా చేసేవి చాలా గొప్పమైనటువంటివి రెండు. ఉత్తరాయణంలో వసంత నవరాత్రులుగాను, దక్షిణాయనంలో శరన్నవరాత్రులుగాను చెప్పబడుతుంది. ఈ వసంత నవరాత్రులు 9 రోజులు 9 గొప్పదైనటువంటి యజ్ఞాలు చేయమని చెప్పింది. ఆ 9 యజ్ఞాలతో పాటుగా షట్కర్మలను ఖచ్చితంగా నిర్వర్తించమంది అన్ని వర్ణాల వాళ్ళని. దాంట్లో బ్రాహ్మణ వర్ణమనో అగ్రవర్ణమనో కాదు, అన్ని వర్ణాల వాళ్ళు షట్కర్మలు చేయాలిట. ఇలాంటివి నిర్వర్తించడానికి సౌకర్యం లేని పక్షంలో స్మృతి మాత్రేణ కేశవ, నా దగ్గర ఇట్లాంటి వసతి లేదని కేశవుణ్ణి స్మరించమని చెప్తోంది. అలాంటి స్వామివారు దగ్గరగా వచ్చి, స్వామివారికి తిరుమలలో ఎలాంటి శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుందో అలాంటి కళ్యాణోత్సవంలో మిమ్మల్ని అందరినీ కూడా భాగం చేశారు ఒక మాలలాగా. అలాంటిది ఇక్కడ ఏర్పాటు అవటానికి ఈ సందర్భంలో అందరం మేము చెప్పుకోవాల్సినటువంటి గొప్పదైనటువంటి సాధు పుంగవులు, సిద్ధ పురుషులు, శ్రీమాన్ శ్రీ విజయదుర్గా పీఠాధిపతులు ఘాట్ గారిని మేము స్మరించుకోవాలి. వారి దగ్గర, స్వామివారి దగ్గరికి మేము వెళ్ళేటప్పటికీ మేము కళ్యాణోత్సవంతో పరిచయమై 20 సంవత్సరాల పైన సంవత్సరంలో 2 మార్లు కళ్యాణోత్సవం అక్కడ జరుపుతూ ఉంటే ఏదైనా ఒక గొప్పదైనటువంటి విషయాన్ని మనం గ్రహించాలట, సౌరభాన్ని. ఇంద్రుణ్ణి అడిగారట దేవతలు, నీవు సహస్రాక్షుడిగా ఉన్నావు, నీవు ఎలా దేవతలందరికీ సంబంధించినటువంటి వాటివి ఎలా గుర్తుపెట్టుకుంటావు అని అడిగారు. అంటే ఆయన చెప్పేట, ఇంద్రుడు ఎందుకు గొప్పవాడు మనందరికీ చూపించడం, మనందరికీ వక్రీకరణతో చూపిస్తున్నారు మాధ్యమాల్లో. కానీ ఇంద్రుడు ఎన్నో యజ్ఞాలు చేస్తే తప్ప ఆ పదవికి సంబంధమైన అర్హత లేనటువంటి గొప్ప అర్హతను ఎలా సంపాదిస్తాడు? శచీపతి ఇంద్రం ప్రణయంతం అపరింద్రక్ అంటుంది యజుర్వేదం. యజుస్సూక్తంలో ఆయనట ఏ కార్యాన్ని చేయాలనుకున్నా తనే అనుకొని, తనే యజమానిగా అనుకొని చేస్తాడట. ఇది నేనే చెయ్యాలి, ఇది నాకు సంబంధించినటువంటిది అని చేస్తాడట. అలాంటి ఇంద్రుడిని అడిగితే చెప్పారట, నేను ప్రతి వస్తువులో ఉండేటువంటి ఒక గొప్ప గుణాన్ని, పుష్పంలో పరిమళాన్ని చూస్తాను, అట్లానే హిమవంతం మనకు తెలిసినటువంటి మంచులో చల్లదనాన్ని చూస్తున్నాను, చంద్రుడిలో తెల్లదనాన్ని స్వీకరిస్తాను, సూర్యుడిలో రశ్మిని గ్రహిస్తాను, సాధు పొంగవులు వస్తే వాళ్ళల్లో ఉండేటటువంటి సుగుణం, ఓపికగా ఎలా ఉంటారో చూస్తాను, వీటన్నింటినీ నేను తీసుకుంటానని చెప్పాడట. పద్మపురాణంలో చెప్పబడుతుంది. అట్లా స్వామివారి దగ్గర జరిగేటువంటి కార్యక్రమాలని స్వామి అనునాయులుగా ఉండేటటువంటి వారు, ఆయన శిష్య పరంపరలో ఉండేవారు, వారి యొక్క మాటని గురురేవ గురుర్గతి, నీవు గురువుని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో నిన్ను తిరిగి గురువుగా చేయగలిగినటువంటి శక్తి ఆ గురువుకి మాత్రమే ఉంటుంది. అలాంటి వారిని ఆశ్రయించిన మా హరనాథ్ శర్మ గారు, హరి అంటే ఏంటంటే హరిరేవ జగత్ జగదేవ హరి. మాకు విశ్వరూప సందర్శన సేవాన జరుగుతుంది వెంకటేశ్వర స్వామికి. సుప్రభాతం అవ్వగానే ఆయన ఎలా ఉంటాడని చెప్పడానికిట ఒక అరగంట సేపు సుప్రభాతం తర్వాత స్వామివారి నిజపాద దర్శనం మనం చేసుకోవటానికి ఉండే అతి కొద్ది సమయం అదే. తర్వాత అంతా కవచాలతో ఉండిపోతుంది స్వామివారిది. ఆ విశ్వరూపంలో స్వామివారు పూర్తిగా ఆభరణాలు తక్కువగా, పూలు తక్కువగా ఉండి స్వయంగా స్వామి ఎట్లా ఉంటారో అలా కనిపించడానికి ఉండేటటువంటిది ఉదయం పూట జరిగిన విశ్వరూప సందర్శన. హరి అనేటటువంటి నామానికి అర్థం ఏంటంటే హరిరేవ జగత్ జగదేవ హరి. జగత్తు మొత్తం హరిలో ఎలా ఉందో చెప్పగలిగినటువంటి స్వరూపంట, దానికి అక్షరమే హరి. దానికి కాకుండా హరిరితి పాపాని దుష్టచిత్తైరపి స్మృత, నీవు లోపల ఉండేటటువంటి హరిషడ్వర్గాలు పోవడానికిట మనతో హరి 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 అని అనిపించి హరిగుణాలను పెంచుతాట లోపల. మీరు గమనిస్తే ఇందాకటి నుంచి ఒక 30 నిమిషాల పాటు అక్కడ స్వాములంతా చాంటింగ్ మంత్రాలు చెప్పారు చాలా గట్టిగా స్పష్టంగా. ఎక్కడ ఒత్తులు ఉండాలో, ఎక్కడ దీర్ఘస్వరితం చేయాలో, వీటన్నింటినీ చెప్పడానికి ఏంటంటే మంత్రాధీనంతు దైవతం. స్వామివారిట నీ వేసేటటువంటి గొప్ప ఆభరణాలకో, సౌరభంతో కూడుకున్న పుష్పాలకో, మనం ఉంచేటటువంటి గొప్పదైన వేదికకో, మనం చేసేటటువంటి ఏ గొప్పదైన ఉపచారానికో లొంగడట స్వామి.
ఆ ఉపచారాన్ని నీవు చేసేటటువంటి సమంత్రకంతో చేస్తావు కదా, ఆ మంత్రానికి ఆధీనుడైపోతాడట. ఎట్లా చెప్తుంది శాస్త్రం అంటేట, తల్లిట మీ అందరికి కూడా ఉన్నాయి కదా, చక్కనైనటువంటి నవరత్నాలతో కూడిన గాజులు వేసుకుంటుందిట చేతికి, ఉంగరాలు పెట్టుకుంటుందిట చేతికి, చక్కనైనటువంటి అలంకరణతో ఉంటుందిట, శిరోజాలకి మంచి సౌగంధం ఉండేటటువంటి నూనెను రాసుకుంటుందిట, పాదాలకి చక్కగా పారాణి అంటే గోరింటాకు అవి పెట్టుకుంటారు మామూలుగా మాసంలో 2 పర్యాయం. ఇట్లా చక్కగా అలంకరణ ఉంటే ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడట. శిశువు ఏం చేస్తాడు? మాతు సమస్త జగతాం మధుకైట భారే, మనకు సుప్రభాతంలో శిశోర్ అమృతాయమానం. ఎలాంటి వాడు వెంకటేశ్వర స్వామి చెప్పడానికి అన్నం భయంకరాచార్య స్వామి చెప్పాడు. దాన్ని చెప్పబోయిన తల్లిట ఇవన్నీ వేసుకొని ఉంటుంది. పిల్లవాడు ఏడుస్తుంటే చేయి పట్టుకోగానే ఆకలి అయిందని తెలుస్తుంది. ఆమెట చల్లగా ఉండేటటువంటి మజ్జిగనో పెరుగునో అతి చల్లగా ఉండేటటువంటి అన్నంలో కలిపి వాడికి పెడుతుంది. తినేవాడు ఏం చూస్తాడట? మా అమ్మ ఏం గోరింటాకు పెట్టుకుంది, ఏ నవరత్నాలతో కూడిన గాజులు వేసుకుంది, ఎటువంటి చీరను కట్టుకొని ఉంది, శిరోజాలకి ఏ సౌగంధిక పుష్పాలను పెట్టుకొని వాసన వచ్చే వర్ణంతో ఉన్నటువంటి తైలం, ఇవన్నీ చూడడట. అతి చల్లనైనటువంటి ద్రవ్యం, అతి చల్లనైనటువంటి మనస్సుతో పిల్లవాడికి ఎలా చేర్చిందో చూసి దాన్ని స్వీకరించి తాను చక్కగా పరుండిపోతాడట శిశువు. స్వామివారు కూడాట మనం చేసేటటువంటి ఉపచారంలో శ్రద్ధని, దాంట్లో మంత్రంతో కూడుకొని చేసే ఉపచారాన్ని మననాత్ త్రాయతే ఇది మంత్ర. నీవు మననం చేసే కొద్దీ, చెప్పే కొద్దీ మంత్రానికి శక్తి పెరుగుతుంది. అటువంటి మంత్రంతో ఉపచారం చేస్తూ స్వామివారికి ఈ కళ్యాణోత్సవంలో మిమ్మల్ని దాంట్లో అంతర్భాగం చేస్తారట. ఇందాక 1 నిమిషం పాటు మనకి కరెంటు వెళ్ళిపోగానే ఇక్కడ మైక్ ఆగిపోయింది. మైక్ ఆగితే మనకు వినవలసినటువంటిది అతి దగ్గరగా వినపడదు. కారణం మనకి సాధనం కావాలి. అట్లానేట మన లోపల ఉన్నటువంటి కాముకత్వాన్ని, కళ్యం ఇది నీరుగత్వం ఆయతే ఇది కళ్యాణం. నీకేదైనా, ఇందాక నేను విన్నాను పైన సంధ్యావందనం చేస్తుంటే మా హర్నాథ్ శర్మ గారు చెప్పారు, అన్నయ్య గారు, మన లోపల ఉండే కామ్యతను తీర్చడం కోసం వెంకటేశ్వర స్వామి మన ద్వారా ఉపచారాన్ని తీసుకుంటాట. నువ్వు ఈ పని చేయి, నీకు ఇది జరుగుతుంది. అది సాధనంట. కళ్యాణం ఏంటంటే కళ్యం సుఖం అనుప్రాప్తయంతి ఇది కళ్యాణం. నీకేదో ఒక సుఖాన్ని దగ్గరికి చేర్చడానికిట స్వామివారు నా కళ్యాణం చేయవయ్యా, నీకు నేను ఇది చేస్తానని అభయప్రదానం చేస్తాట. దాంట్లో భాగం చేస్తాట మనల్ని. నువ్వు ఇది చేసుకో, నీకు చక్కగా జరుగుతుంది. వివాహం కాలేదు పిల్లలకి, జరుగుతుంది. ఎప్పటి నుంచో తీరనటువంటి కామ్యం ఉంది, తీరుతుంది. నాకున్నటువంటి క్లైప్యం ఉంది, తీరుతుంది చెప్తాడట. అట్లాంటిదిట కళ్యాణం. ఆ కళ్యాణంలో ఈ ప్రాంతం అంతా కూడా